ప్రస్తుత రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడటం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. శ్రీ వంగల్లు కోదండరామిరెడ్డి పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజలకే సాధ్యమని పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న స్థాయికి తగని విమర్శలు, ప్రసంగాల కారణంగా మొత్తం వ్యవస్థను తప్పుబట్టడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. క్యారెక్టర్, కెపాసిటీ, యోగ్యత, నడత ఆధారంగా తమ నేతలను ఎన్నుకోవాలని సూచించారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉచితాలు మంచిది కాదని హితవు పలికిన ఆయన నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలని సూచించారు. దూషించే కార్యక్రమం ఏదో అది ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని నేటి తరం రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను మనం చేస్తాను. వారిలో ఉన్న స్ఫూర్తి, పాత తరం వారిలో ఉన్న స్ఫూర్తి ఈ కొత్త తరంలో కొలవడం చాలా విచారకరం. మాటల్లో, చేతల్లో విరోధకాన్ని ఇచ్చి మరి వారు ఈ గీత దాటుతున్న కొంతమంది నాయకులు వస్తున్నారో వాళ్ళ వల్ల సమాజంలో రాజకీయ వ్యవస్థకు పెరగలు వస్తుంది. దీన్ని గుర్తిస్తారు కొద్దిమంది వల్ల. అంతే కొంతమంది యువతకైతే అసలు రాజకీయాలంటేనే వెగటి జరుగుతుంది. నేను పార్లమెంట్లో రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థలో అప్పర్ హౌస్ అని పేరు కాల్చిన రాజ్యసభలో చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఈ ప్రజలు తరచుగా ఏమనుకుంటున్నారు ప్రజల గురించి, ప్రజాప్రతినిధుల గురించి, సభల గురించి అనే విషయాలు కూడా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ప్రజలు నానాటికి ఈ వ్యవస్థల పట్ల గౌరవం సనగిరిపోతుంది. ప్రజలకు నిరాశ, నిస్పృహ వస్తుంది. ఇంత ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళే ఈ విధంగా చేస్తూ ఉంటే, గొడవలు చేస్తూ ఉంటే, కాగితాలు దించేస్తూ ఉంటే, లేదా ఇతరులు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే, లేదా చట్టాలు రానికుండా వాటిని అడ్డుకుంటూ ఉంటే ఇంకా మనకి ఇతరులకు, పిల్లలకు ముఖ్యంగా ఏం ఆదర్శం ఉంటుందని చెప్పని బాధ కలుగుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా దిగజారిపోతున్నారు కొంతమంది నాయకులు. ఈ ప్రత్యర్థులు చేస్తున్న ప్రసంగాల్లో వాళ్ళ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ ధోరణి శృతించిపోతుంది. దీన్ని ఇప్పటికిప్పుడే ఆపుదల చేయాలని అవసరంతో ఉంది. దీనివల్ల ప్రజాస్వామ్యం నవ్వుడపోవడం. ప్రపంచ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా పెద్ద దేశం మన దేశం. మనం గొప్ప దేశాలు చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి దేశంలో ఇలాంటి కొద్దిమంది చేసే పనుల వలన ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వుడపోవడం, దేశ ప్రతిష్ట దిగజారిపోతుంది. అంతర్జాతీయ పత్రికల్లో మన రాష్ట్రాల్లో, మన దేశంలో జరిగే సంఘటనలు వాడు ప్రముఖంగా ప్రచారిస్తుంటారు. ముఖ్యంగా ఇవాళ ఏమైందంటే, ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు భారతదేశం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన బానిసత్వం మగ్గిపోయి మన ఆస్తినంతా దోచుకునే వాడు మన సంపదను కొరగొట్టి మనలో ఆ యొక్క భావాన్ని లేకుండా చేశారు. కానీ మళ్ళా తిరిగి స్వతంత్రం వచ్చిన తర్వాత మహనీయుల యొక్క కృషిపరంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దేశం వల్ల ముందుకు పెడుతుంది. శక్తివంతం దిశగా తరపుతుంది. ప్రపంచ రాజ్యాలని ఇవాళ ఆర్థిక పరిస్థితిలో పుట్టుమిట్టాడుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ సరైన బాటలో నడవడంలో మనందరూ సంతోషాలు విషయం. కానీ భారతదేశం ఎదుగుదలను పాశ్చాత్య దేశాలు, అగ్రరాజ్యాలను చెప్పుకునే సహించలేక ఒకప్పుడు ప్రపంచ దేశాల నాయకులు మన దేశానికి వచ్చేవారు. ఇవాళ మన దేశ నాయకులు ప్రపంచ దేశాలు పెడుతుంటే చాలా గౌరవం అవుతున్నారు. అలాంటి పరిస్థితులు వస్తుంటే దానికి కొన్ని జీర్ణం చేసుకోలేకున్నాయి. అందుకని ఇక్కడ జరిగే చిన్న సంఘటనలు కూడా పెద్దవి చేసి నెగిటివ్ గా చూపిస్తున్నాయి. కాబట్టి మన నేటి తరం రాజకీయ నాయకులందరూ విలువలు, సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలా, చట్టసభల్లో హుందాగా ప్రవర్తించాలా, తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రజా జీవితంతో పాటు దాన్ని ఆదర్శంగా ఉండేట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ పెద్దలు శ్రీ వంగల్లు కోదండరామిరెడ్డి గారి మహనీయుల గురించి మనం తలుచుకుంటున్నాం కాబట్టి వారి జీవితంలో వారు పాటించిన విలువలు, వారి స్థాయిలో వారికి వచ్చిన అవకాశాన్ని వారు పాటించిన విలువలు ఎంతున్నాయో వాటిని గుర్తుపెట్టుకొని మనం విలువలను తిరిగి రాజకీయాలు నిలబెట్టే ప్రయత్నం చేయాలని నేను అందరినీ కోరుతూ ఉన్నాను. అలాగే ఈ ఎన్నికల్లో కూడా ఇస్తున్న హామీలు, ప్రణాళికలు విషయంలో నిబద్ధత, ప్రమాణాలు కూడా అవసరం. ఏమి హామీలు ఇస్తున్నారంటే ఎలక్షన్ ముందు ఏదైనా వస్తున్నారు అన్ని ఫ్రీగా. అసలు ఈ ఫ్రీగా ఇచ్చే వ్యవస్థకు నేను పూర్తిగా వ్యతిరేకం. ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వకూడదు. పేదవాడికి అన్నం పెట్టాలి తప్పితే, చేయూత ఇవ్వాలి తప్పితే,
ఎవరికి కూడా ఉచితంగా ఇవ్వకూడదని నేను నిర్మోహంగా చెప్పగలను. నా అనుభవంలో నాకు వచ్చేది ఏంటంటే ఇవాళ కోటాపోటీగా అంతా ఉచితంగా ఇచ్చేస్తా ఉంటారు. వాళ్ళ కాదు వాళ్ళ ఇంకా ఉచితంగా ఇస్తే ఇబ్బంది తెలుసుంటే. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇంత శక్తి ఉందా రాష్ట్రానికి అని కూడా ఆలోచించకుండా తీసుకోవడానికి హామీ ఇస్తారు. ఎందుకంటే తర్వాత వచ్చేవాడు వాళ్ళు చూసుకుంటారు. మనకు ఎందుకు వాడి సంగతి. ఇది ఈ రాష్ట్రంలోనే కాదు, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకుని నేను మాట చెప్పడం లేదు, ఇతర రాష్ట్రాల్లో కూడా. అలాగే పార్టీలు కూడా ఉన్నదాంతో ఒక పోటీ పడుతున్నాయి. నేను 5 ఇస్తానంటే నేను 10 ఇస్తాను. మీదైతే ఇస్తే తెలిసి ఉండేది దాని సంగతి. మీ సొంతం ఇస్తే తెలిసి ఉండేది. ప్రజలప్పుడు ఆ విధంగా ఇష్టంగా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చదువు ఆరోగ్యం ఈ రెండింటిని ఉచితంగా ఇవ్వడం మీరు చాలు, ఇంకేది ఉచితంగా ఇవ్వదు. చదువు, విద్య, ఆరోగ్యం, వైద్యం ఈ రెండు ఇవ్వండి జనానికి, జనం బాగుపడతారు. ఒక సామెత ఉంది, చేపను పట్టే పద్ధతి నేర్పించాలి కానీ